హాయ్ అండి, వెల్కమ్ టు మౌని డైరీస్. ఇప్పటి వరకు మనం వీడియోస్లో కోటి స్ట్రీట్ షాపింగ్, కూకట్పల్లి, చార్మినార్, బేగం బజార్, జనరల్ బజార్ ఇలా చాలా చూసుంటాం కదా. ఈ షాపింగ్లో నేను స్ట్రీట్ షాపింగ్లో నేను ఏమేమి షాపింగ్ చేస్తానో ఇంతవరకు చూపించలేదు. ఈ వీడియోలో కంప్లీట్ నేను స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నాను, అసలు ఏమేమి కొన్నాను అన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం రండి. ఫస్ట్ మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందండి. నెక్స్ట్ వీక్లో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో తన మ్యారేజ్కి షాపింగ్ చేయమని చెప్పింది నాకు. తన కోసం అయితే జ్యువెలరీ తీసుకున్నాను. ఈ జ్యువెలరీ వచ్చేసి మామూలుగా మనం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ఇలా సీజెడ్, తర్వాత మ్యాట్ ఫినిషింగ్ ఇలా చూస్తుంటాం కదా. ఇది వచ్చేసి న్యూ మోడల్ అండి. విక్టోరియా అని చెప్పేసి చెప్పారు మోడల్ పేరు. మనకి ఇలా ఇక్కడ ఓన్లీ గ్రీన్ ఇంకా మెరూన్ 2 కలర్ ఆప్షన్సే ఉన్నాయని చెప్పారు. గ్రీన్ కాకుండా మెరూన్ కావాలన్నా వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయితే న్యూ మోడల్ చాలా గ్రాండ్ లుక్ ఉంది. బాగుంది కదండి, నాకు చాలా బాగా నచ్చింది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాను. ఇయర్ రింగ్స్ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పాపడ బిళ్ళ అండి. ఇది కూడా వాటికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఈ నెక్ సెట్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఇంకా పాపడ బిళ్ళ, ఈ టోటల్ సెట్ వచ్చేసి 2700 పడిందండి మనకి. ఇది వచ్చేసి లాంగ్ చైన్. ఇది సీజెడ్లో లాంగ్ చైన్. ఇదే స్టార్టింగ్ ప్రైస్ అండి. దీనికి మనకి 1000 రూపీస్ పడింది. విత్ ఇయర్ రింగ్స్ అయితే సారీ రివర్స్లో చూపిస్తున్నాను కదా. ఇది ఇలా ఈ సీజెడ్ లాంగ్ చైన్ వస్తుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1500 చెప్పారు. నాకు ఆల్రెడీ సీజెడ్ అదే కాంబినేషన్లో మనకు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇయర్ రింగ్స్ వద్దు, ఓన్లీ లాంగ్ చైన్ కావాలని చెప్పాను. సో 1000కి ఇచ్చేసారు. విత్ ఇయర్ రింగ్స్ అయితే మనకి 1500 ఉంటుంది. సేమ్ ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ కూడా ఇదే కాంబినేషన్లో. మనకి దీనికి మ్యాచింగ్ వస్తాయి ఇయర్ రింగ్స్. విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, వితౌట్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. 1000 రూపీస్ ఇది. ఇలా లాంగ్ వస్తుంది, అదేమో ఇలా షార్ట్ వస్తుంది. సో ఇలా 2 తీసేసుకున్నాను. ఇవన్నీ నేను బేగం బజార్లో తీసుకున్నా. ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి. నేను బేగం బజార్ జ్యువెలరీ కలెక్షన్ పైన కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా అందులో అన్నీ నేను కవర్ చేశాను విత్ ప్రైసెస్. సో ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సింగిల్ పిన్ అండి, శారీ పిన్. 50 రూపీస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ పాలిష్, అంటే మ్యారేజ్లో తన కోసమే తీసుకున్నాను. మ్యారేజ్లో రెడ్ కంపల్సరీ కదా, సో అందుకని తీసుకున్నాను. ఇది ఇంకా తర్వాత ఆల్టర్నేట్లో ఏదైనా యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి స్వెట్ ప్యాడ్స్. ఒకప్పుడు మనకు తెలియదు కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. ఈ స్వెట్ ప్యాడ్స్ బ్లౌజెస్కి మనకి
అకేషన్లో ఇంకా మనం మార్నింగ్ నుండి నైట్ వరకు వేసుకునే ఉంటాం కదా బ్లౌజెస్. సో హెవీ వర్క్ ఉన్నవి, మగ్గం వర్క్ బ్లౌజెస్ స్వెట్ వస్తుంటాయి కదా, పాడవ్వకుండా స్వెట్ ప్యాడ్స్ అనేది యూజ్ అవుతాయి. ఇందులో మనకి ఇది 60 రూపీస్ పడింది. ఇందులో 10 పీసెస్ వస్తాయని చెప్పారు. చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఎవరికి తెలియకపోవచ్చు. ఇది ఫ్యాషన్ టేప్. మనకి ఆల్ట్రేషన్లో ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే, ఒకవేళ లూజ్గా ఉంటే ఈ ఫ్యాషన్ టేప్ అనేది ఉంటుంది. డబల్ టైప్, మనకి డబల్ స్టిక్కర్ లాగానే 2 సైడ్స్ స్టిక్కింగ్ ఉంటుంది. స్కిన్కి స్టిక్ చేసుకొని మనకి బ్లౌజెస్ కానీ మన లూజ్ ఉంటే ఫిట్ చేసుకోవచ్చు దీంతోనే. అంటే ఆన్ ద స్పాట్ మనకి ఆల్ట్రేషన్ అవ్వలేదు కదా ఏదైనా అకేషన్లో, అలాంటప్పుడైతే ఇది యూజ్ అవుతుంది. ఫ్యాషన్ టేప్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ షాపింగ్. చార్మినార్లో వచ్చేసి బ్యాంగిల్స్ ఫేమస్ కదా మనకి. ఇవి కూడా తన కోసమే, మ్యారేజ్ కోసమే తీసుకున్నాను బ్యాంగిల్స్. ఇదండి. ఇది నేవీ బ్లూ, ఇది మజంతా పింక్. కొంచెం వీడియోలో కలర్ షేడ్ డిఫరెన్స్ ఉండొచ్చు. మజంతా పింక్ అంటారు కదా ఆ కలర్. యాష్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 4 కలర్స్ తీసుకున్నా, మిగతావి వాళ్ళు ఇంటి దగ్గర తీసేసుకున్నారంట. ఇది వచ్చేసి క్రీమ్ కలర్, అంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. క్రీమ్ అండ్ గోల్డ్ ఆ కాంబినేషన్లో అయితే వచ్చినాయి. ఓన్లీ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి బ్యాంగిల్స్కి ఫేమస్ కదా, సో అందుకని స్పెషల్గా బ్యాంగిల్స్ కోసమే వెళ్ళాను అక్కడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది మా ఫ్యామిలీ షాపింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెళ్ళి కూతురు అంటే తనకే కాకుండా వాళ్ళ చెల్లి కూడా ఉంటారు కదా, తన కోసం కూడా షాపింగ్ చేశాను. తనకి మెటల్ బ్యాంగిల్స్ కావాలని అడిగింది. సో అందులో ఇవి 2 కలర్స్. ఇవి వచ్చేసి మనకి ఇప్పటివరకు చూసి సీసం బ్యాంగిల్స్, మట్టి గాజులు, సీసం గాజులు అంటారు కదా అవి. ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్. ఇందులో కూడా మినిమం 30 to 50 కలర్స్ ఉన్నాయి ఓన్లీ మెటల్ బ్యాంగిల్స్లోనే. టీనేజర్స్కి అయితే బాగుంటుంది. నేను ఇక్కడ చార్మినార్లో చూసినంత కలెక్షన్ నేను ఇంకెక్కడా చూడలేదు బ్యాంగిల్స్లో, అంత బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఈ టాప్ అండి. ఇది వచ్చేసి మనకి 250 రూపీస్ పడింది టాప్. కలర్ కాంబినేషన్ బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ 150 రూపీస్ అంటే డైలీ వేర్కి బాగుంటుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి కోటి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను. ఈ టాప్ కూడా కోటిలోనే తీసుకున్నాను. ఈ 250 పడింది, ఇది 150 పడింది. ఇంక ఇందులో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఈ షాప్ వచ్చేసి మనకి 365 డేస్ ఆఫర్ ఉన్నాయంట. సో మనం కోటి స్ట్రీట్ షాపింగ్ చూసుంటే మీకు తెలుస్తుంది ఆఫర్స్, ఇంకా డిజైన్స్ ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం మా ఫ్రెండ్ మ్యారేజ్కి సంబంధించి వాళ్ళకి సంబంధించి వీడియోస్ చూసాము. వీడియోస్ మ్యారేజ్ అయ్యాక క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ కావాలని చెప్పేసి అడిగింది. ఇది కూడా మనం చార్మినార్లోనే తీసుకున్నాము. 2500 అలా చెప్పారు. మనకి లాస్ట్లో అయితే 1000 బార్గెన్ చేశాక లాస్ట్లో 1000కి అయితే ఇచ్చారు. మీరైతే ఎంతవరకు బార్గెన్ చేయగలుగుతారో ఒకసారి నాకు చెప్పండి. నేనైతే 2500 చెప్తే 1000కి తీసుకున్నాను. మీరైతే ఎంతవరకు బార్గెన్ చేస్తారో ఒకసారి నాకు చెప్పండి. నేను ఇంకా బార్గెన్ చేయడం నేర్చుకుంటాను. వచ్చేసి ఓకే,
ఇవన్నీ వచ్చేసి వాళ్ళ సిస్టర్కి లెహెంగాస్, ఇంకా వాళ్ళ మ్యారేజ్ అంటే పెట్టిపోతులు ఉంటాయి కదా, ఇంకా పెట్టుబడి శారీస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాం మనం. తెలుసు కదా మీకు చార్మినార్ అంటే హోల్సేల్ శారీస్ ఉంటాయని. సో మనకి ఊర్లో ఎక్కువ ప్రైస్ పడతాయి కదా, చార్మినార్లో అయితే హోల్సేల్గా దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ నుండి తీసుకురమ్మన్నారు. అందుకని ఇక్కడ నేను శారీస్ కూడా షాపింగ్ చేశాను. ఫస్ట్ అయితే వాళ్ళ సిస్టర్ కోసం లెహెంగా తీసుకోమన్నారు, లెహెంగా చూపిస్తాను. అంటే ఓన్లీ ఇది ఫ్యాబ్రిక్ అండి, రెడీమేడ్ కాదు, జస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇదే అండి ఫ్యాబ్రిక్. ఇలా బార్డర్ వచ్చింది, అంటే సీక్వెన్స్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ హెవీగా ఉంటుంది. అంటే రిసెప్షన్ పార్టీ కూడా ఉందంట, నైట్ టైంలో బాగుంటుంది కదా ఇలాంటివి పేస్టల్ కలర్స్, ఇంకా లుక్ బాగుంటుంది, గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మొత్తం 7 మీటర్స్ తీసుకున్నాం. తను ఫ్లేర్ ఎక్కువ కావాలని అడిగాడు, అంతే 7 మీటర్స్ క్లాత్. ఇది నెట్టెడ్ పైన ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది, దానికి మ్యాచింగ్ శాటిన్ క్లాత్. వీటి ప్రైజెస్ అన్నీ నేను చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ వీడియోలో మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వచ్చేసి దుప్పట్టా. ఈ ఒక్క దుప్పట్టా కోసం ఎన్ని షాప్స్ తిరిగాను, ఎందుకంటే మనకి ఇది చాలా లైట్ కలర్ కదా, పేస్టల్ కలర్స్ ఇలాంటి లైట్ కలర్స్ ఉన్నప్పుడు చున్నీ కూడా అలాంటి మ్యాచింగ్ ఎగ్జాక్ట్గా దొరకాలంటే కష్టం అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్గా మనకి దొరికింది. ఇది వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చి ఇలా మగ్గం వర్క్ వచ్చింది, ఎగ్జాక్ట్గా దొరికింది మనకైతే చున్నీ, బాగుంటుంది. నైట్ టైంలో లుక్ బాగా అనిపిస్తుంది ఇది. సో తన కోసం ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శారీస్ అండి. శారీ సెలెక్షన్కి అయితే నేను చాలా కష్టపడ్డాను. అండ్ ఇలా బెండర్ తీసుకోవాలి మనం హోల్సేల్లో వచ్చేసి. ఎలాగో ఇంకా పెట్టుబడి శారీస్ కాబట్టి చాలామంది రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ పెట్టాల్సి వస్తుంది. సో అందుకని ఇక్కడే తీసేసుకున్నా. నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే, మీకు వచ్చే ఓపిక ఉంది హైదరాబాద్కి అంటే మ్యారేజ్ సీజన్లో కానీ ఎవరికైనా ఏదైనా ఫంక్షన్స్ అయితే పెట్టుబడి శారీస్ కావాలి అంటే ఖచ్చితంగా చార్మినార్లో అయితే మనకి తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి. ఇదే అండి నా సజెషన్, బెస్ట్. ఎందుకంటే డబల్ అమౌంట్ మనం స్పెండ్ చేస్తాము అక్కడ, ఇక్కడైతే మనకి హాఫ్ అమౌంట్లోనే వచ్చేస్తాయి. సో ఇవ్వండి ఇందులో కలర్స్. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, జస్ట్ అట్లా శాంపుల్కి చూపిస్తున్నాను. ఇలా ఉంటాయి బెండర్. 4 శారీస్ ఉంటుంది, ఒక్కో కలర్ వస్తాయి. ఇదొకటి, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ 4 శారీస్ ఇవన్నీ ఇలా రోలింగ్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అయితే చేశాను, కానీ ఈ లగేజ్ అంతా ఎలా తీసుకెళ్ళాలో ఏంటో అని ఇప్పుడు ఆలోచిస్తున్నా. చాలా పెద్ద లగేజ్ అయిపోయింది. కలర్స్ అయితే బాగున్నాయి, అంటే మనము కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదు మేము బ్లాక్ ప్రిఫర్ చేయము, మాకు వేరే కలర్ కావాలంటే మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా బెండర్లో 4 కలర్స్ వస్తాయి, మన ఇష్టం. కలర్స్ బ్లాక్ ప్రిఫర్ చేయరు కదా కొందరు పెట్టుబడి శారీస్కి, అలాంటి వాళ్ళు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి అమౌంట్ కొంచెం తక్కువ పడుతుంది, అన్నీ ఒకే దగ్గర కూడా షాపింగ్ చేసేసుకోవచ్చు. అలా బెనిఫిట్ అదేనండి. కొంచెం కష్టపడాలి, కొంచెం షాపింగ్ అంటే షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎలాగో వెళ్తారు అనుకోండి, కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెస్. మనము పసుపు దంచడం అలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా మ్యారేజ్లో, అలాంటి గాజులు వేయడం, పసుపు దంచడం అలాంటి ప్రోగ్రామ్స్లో కూడా పెడతారు కదా బ్లౌజ్ పీసెస్, అందుకోసం అని తీసుకున్నాను. సో వీటి ప్రైజెస్ ఇంకా ఎక్కడ ఏ షాప్స్లో దొరుకుతుంది, ఎంత తక్కువ ప్రైస్లో ఏ షాప్లో దొరుకుతుంది అనేది ప్రైజెస్, ఇంకా షాప్ నేమ్ అన్నీ నేను వీడియోలో మెన్షన్ చేశాను, స్ట్రీట్ షాపింగ్ వీడియోలో. అండ్ ఈ బ్యాగ్ చెప్పాను కదా 2500 చెప్తే నేను 1000కి అయితే బార్గెన్ చేశాను.
సో ఇంకా ఎంతవరకు బార్గెన్ చేయవచ్చో మీకు ఐడియా ఉంటే నాకు కూడా చెప్పండి. ఇప్పటికే మా ఫ్రెండ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తన కోసం షాపింగ్ చేసినది ఇది. అండ్ మా ఫ్యామిలీ కోసం కూడా నేను షాపింగ్ చాలా. నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్ షాపింగ్ అండి. ఇది కూడా మా ఫ్రెండ్స్దే, వాళ్ళదే, వాళ్ళ సిస్టర్ది. అండ్ టీషర్ట్స్ తీసుకున్నాను, డైలీ వేర్ టీషర్ట్స్. ఈ డిమార్ట్లో 100 రూపీస్. క్వాలిటీ అయితే బాగుంది డిమార్ట్లో. ఇంకా టీషర్ట్స్ తర్వాత స్నాక్స్ అట్లా తీసేసుకున్నా. టీషర్ట్స్ ఎక్కడికన్నా ఇంకా అఫోర్డబుల్గా మనకి ఎక్కడ దొరకవు. ఇంకా స్ట్రీట్ షాపింగ్లో అయినా అంతే, కాకపోతే ఇక్కడ కలెక్షన్ బాగుంది, కలర్స్ సైజెస్ బాగున్నాయి డిమార్ట్లో. 3 టీషర్ట్స్ ఇంకా ఒక నైట్ ప్యాంట్ అలా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్. హైడ్ అండ్ సిక్ బాక్స్, ఇంకోటి 2 బాక్సెస్ తీసుకున్నాను. చాక్లెట్ రోల్స్ అంటారు కదా అవి, అందులో స్ట్రాబెర్రీ ఇంకా చాక్లెట్ 2 ఫ్లేవర్స్. నెక్స్ట్ బిస్కెట్ ప్యాకెట్ 50 చేయకూడదు. మళ్ళీ స్టార్ట్ చేసేది అరవడం. చాకోస్. ఇదేమో జాన్సన్స్ బేబీ క్రీమ్, స్మెల్ బాగుంది, ఫ్లేవర్. ఓకే, ఇప్పటి దీంతోనే ఇంకా మా ఫ్రెండ్ షాపింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ కోసం నేను ఏం షాపింగ్ చేస్తానో చూపిస్తాను. ఓకే, ఇంకా చూసేద్దాం లేట్ చేయకుండా. ఈ బ్యాంగిల్స్ అండి, అంటే మామూలుగా మనం మట్టి గాజులు వేసుకుంటాం కదా, అలా కాకుండా మా అక్కయ్య కోసం తీసుకున్నాను. తనకి ఇలా ఏమంటారు, గోట్లు అంటాం కదా, అవి సీసమ్వి. మామూలుగా అక్కడ ప్లాస్టిక్ దొరుకుతున్నవి, ఇలా సీసమ్వి దొరకట్లేదు అని అంటే ఇక్కడ నుండి తీసుకురమ్మని చెప్పింది తను. సో అందుకనే ఇలా 4 సెట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఇవి కూడా నేను చార్మినార్లోనే తీసేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా అక్క పిల్లలకండి డ్రెస్సెస్. ఇవి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను. అప్పుడు ఆఫర్ బాగుంది, ఆఫర్ అక్కడ. ఇది వచ్చేసి పెద్దోడికండి, ఇలా టీషర్ట్ ఇంకా ఇలా షార్ట్ వచ్చేది కాంబో. పెద్దోనికి ఇది కూడా 2 బాబులే మా అక్కయ్యకి. ఇది కూడా పెద్దోనికే తీసుకున్నాను టీషర్ట్. అది వచ్చేసి కాంబో, ఇది ఓన్లీ టీషర్ట్. నెక్స్ట్ వచ్చేసి చిన్నోడు. నేను చిన్నోడికి అయితే చాలానే తీసుకున్నా. ఇది టీషర్ట్ ఇంకా ఇలా కాంబో వచ్చింది. చిన్నపిల్లలకి అయితే ఆఫర్స్ చాలా బాగున్నాయి చెన్నై షాపింగ్ మాల్లో. మీరు చెన్నై షాపింగ్ హాల్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. అందులో నేను క్లియర్గా చూపించాను. ఇది వచ్చేసి కాంబో అండి. నెక్స్ట్ మ్యాక్స్లో టీషర్ట్స్ తీసుకున్నాను. ఇవి కలర్స్ బాగున్నాయి, చిన్నపిల్లలకి క్యూట్గా ఉన్నాయి కలర్స్ అయితే. ఇలా 3 టీషర్ట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ట్రౌజర్ అండి, ప్యాంట్ బాగుంది కదా, బుడ్డ ప్యాంట్. వీటన్నిటికి మ్యాచింగ్ అయ్యేలా యాష్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఇంకో అక్క వాళ్ళ పాపకి గౌను, చాలా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో అక్క వాళ్ళ బాబుకి టీషర్ట్ ఇంకా షార్ట్. ఇది కూడా ఇది చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా అక్కయ్యకి బ్యాంగిల్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అవి ఓన్లీ సీసమ్ గోట్లు అండి. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ
తనకు కాల్ చేశాను, అమ్మ ఏం కావాలి ఇక్కడ చార్మినార్కి వచ్చాను అంటే చార్మినార్లో బ్యాంగిల్స్ బాగుంటాయంట కదా, డైలీ వేసుకోవడానికి కావాలి అని అడిగింది. మామూలుగా నేను శారీస్ పైకి ఏమైనా కావాలా గ్రాండ్గా అంటే వద్దు, నాకు డైలీయే కావాలి, అందులో కలర్స్ ఏమైనా ఉంటాయి కదా. మామూలుగా తను రెడ్ గ్రీనే వేసుకుంటారు, కానీ నాకు ఎందుకో అక్కడ చాలా కలర్స్ కనిపించాయి. అసలు మినిమం 20 కలర్స్ ఉన్నాయి, ఓన్లీ డైలీ వేర్ బ్యాంగిల్స్లోనే అన్ని కలర్స్ ఉన్నాయి. అందుకనే నేను బాగుంటుంది కదా ఇంకా తీసేసుకుందాం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. అయితే అక్కడ మనకి ఇవేమో 20 రూపీస్ అలా చెప్పారు, కొన్నింటికేమో 60, 40 అలా చెప్పారు. నాకు క్వాలిటీ అయితే అన్నీ సేమ్ అనిపించింది. సో ఇవన్నీ డజన్ తీసుకున్నాను. గ్రీన్, ఇంకా బ్లూ, ఇంకా లైట్ గ్రీన్, ఇది వచ్చేసి రెడ్ 2 డజన్స్. 2 డజన్స్ తీసుకున్నాను. మా అత్తయ్యకి 1 డజన్, మా మమ్మీకి 1 డజన్. అండ్ మా మమ్మీకి అయితే ఈ కలర్స్ అయితే తను ఎప్పుడు వేసుకోలేదు, గ్రీన్ ఇంకా బ్లూ. ఈ గ్రీన్ అయితే బాగుంటుంది, తనకి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయిపోయాయి. శారీ తీసుకున్నాను మమ్మీకి. ఫోల్డింగ్ పోయింది, గండి లగేజ్ మొత్తం ఒకే దాంట్లో పెట్టేసరికి ఫోల్డింగ్ అంతా పోయింది. ఇలా మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసి బార్డర్ పింక్ వచ్చింది. నాకు గ్రాండ్ లుక్ అనిపించింది. డైలీ వేరే కానీ కొంచెం బార్డర్ ఇలా వచ్చేసరికి గ్రాండ్ లుక్ అనిపించింది. మా మమ్మీ వైట్ ఉంటారు, తనకి కలర్ కాంబినేషన్ బాగుంటుంది, అందుకని శారీ తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మా అక్కయ్య అడిగారు, తనకి జుట్టు కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ క్లిప్స్ అడిగారు డైలీ ఇలా జుట్టు పైకి పెట్టుకోవడానికి. ఇది తీసుకున్నాను. ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్లోనే తీసేసుకున్నాం. ఇవి రబ్బర్ బ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్. మా మమ్మీ ఇలా అడిగారు, మల్టీ కలర్ ఉంటాయి కదా, కలర్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇట్లా బాక్స్లో వస్తాయి, కావాలంటే కావాలని అడిగింది. సో ఇది తీసుకున్నాను. 20 రూపీస్. స్టిక్కర్ ప్యాకెట్స్ అన్ని 10 రూపీస్. అందులో అవి ఇంకా ఇవి ఇలా 3 స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అన్నీ ఇది మెయిన్, ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద బాబుకి వెంటే టెంపుల్. వానికి ట్రాక్టర్ అంటే పిచ్చి, చిన్నప్పటి నుండి వాడికి మాటలు వచ్చినప్పటి నుండి ఫస్ట్ ట్రాక్టర్ అని అనడమే స్టార్ట్ చేసిండు. ట్రాక్టర్ ఎక్కడ అనిపించినా ఎగిరి గంతేస్తాడు, క్లాప్స్ కొడతా ఉంటాడు, ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ వెళ్తుంది అని. సో సేమ్ మళ్ళీ ఇదే కలర్, ట్రాక్టర్కి ఎక్కువ రియాక్ట్ అవుతాడు. మన రియాక్షన్ చూసి, మన హ్యాపీనెస్ చూసి నాకు చాలా బాగా అనిపించేది. సో వాటికి ఇంతవరకు అయితే నేను చెప్పలేదు, అంటే ఇవి తీసుకునేటప్పుడు ఏవి తీసుకోవాలి ఎట్లా అని చెప్పేసి అడిగాను, కానీ దీని గురించి అయితే నేను అడగలేదు. సర్ప్రైజ్ చేయాలి, ఫస్ట్ వానికి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మన ముందు కూర్చోబెట్టుకొని ఇది చూపిస్తాను, మన రియాక్షన్ ఎలా ఉంటుందో వీడియో క్యాప్చర్ చేస్తాను, నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికైతే ఇలాంటిది అంటే మామూలుగా మనకు ప్లాస్టిక్ దొరుకుతాయి కదా, ఇది ఫైబర్ అన్నారు. ఇది ఎక్కడ అంటే మనం చిలకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ దారిలో నేను ఇది చూశాను. ఎలా అంటే వాళ్ళు ఇక్కడ కాలు కింద వేసుకొని మరి నిల్చొని టెస్ట్ చేశారు. అది కూడా నేను వీడియో తీశాను. నాకైతే అనిపించింది అంటే ఇట్లా పగలగొట్టడం అలాంటివి ఉంటాయి కదా, సో వానికి ఇష్టం కాబట్టి బాగానే చూసుకుంటాడు. కాకపోతే అనిపించింది స్టాండర్డ్గా ఉంది, ప్లస్ అయితే ఇలాంటివి అయితే నేను ఎక్కడ చూడలేదు. పైగా వాడికి నచ్చిన కలరు, ట్రాక్టర్, అందులోను వానికన్నా ముందు నేనే ఎక్సైట్ అవుతున్నా. నాకే హ్యాపీగా ఉంది, వాడికి నచ్చింది తీసుకెళ్తున్నాను.
అందుకని వాడి కోసం ఇది స్పెషల్గా తీసుకున్నా. ఇది తీసుకున్నట్టు ఇంతవరకు నేను ఇంట్లో చెప్పలేదు. డైరెక్ట్ వెళ్ళి చూపిస్తామని రియాక్షన్ ఎలా ఉంటుందో. డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాడైతే. అండ్ ఇక్కడ దీనికి ఇలా వచ్చింది, ట్రాలీ లాగా వచ్చింది. దీని వెనకాల ఇక్కడ మనం వేసుకోవచ్చు. స్టాండర్డ్ ఉందండి అయితే. చూద్దాం వాడు ఎలా రియాక్ట్ అవుతాడో. దీని ప్రైస్ వచ్చేసి 550 అలా చెప్పారు. నేను లాస్ట్ ఇంకా బార్గెన్ చేసిన తర్వాత లాస్ట్ 300కి ఇచ్చారు. అంటే నేను ఇదివరకు 300 పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇదివరకు నేను చాలా ట్రాక్టర్స్ తీసుకెళ్ళాను. అవన్నీ ప్లాస్టిక్ అలా ఉన్నవి, ఇట్లా పడేయగానే అవి విరిగిపోయినవి. ఇదేమో నాకు చాలా స్టాండర్డ్ అనిపించింది. అందుకనే ఓకే 300 పెట్టవచ్చు అనిపించింది దీనికి. నేనైతే అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా, వాడికి ఎప్పుడెప్పుడు ఇస్తానా అని అనిపిస్తుంది నాకైతే. చూద్దాం అది రియాక్షన్ ఎలా ఉంటుందో డెఫినెట్గా క్యాప్చర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇంకా డీమార్ట్కి వెళ్ళాను. ఇక నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, నేను హైదరాబాద్లో ఇక్కడ జాబ్ చేస్తుంటాను. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే నేను ఇంటికి ఏదో ఒకటి తీసుకెళ్తుంటా. అక్కకి, అక్క పిల్లలకి, అమ్మకి, అందరికీ ఏదో ఒకటి షాపింగ్ చేస్తూ ఉంటా, తీసుకెళ్తూ ఉంటా. ఖచ్చితంగా తీసుకెళ్తాను. సో ఈసారి లాంగ్ గ్యాప్ తర్వాత 3 to 4 months తర్వాత ఇంటికి వెళ్తున్నాను. అందుకే ఇదంతా షాపింగ్. డీమార్ట్కి వెళ్ళాను ఇవాళ మార్నింగ్. అక్కడ కూడా నేను తీసుకున్నాను వాళ్ళ కోసమే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బిస్కెట్ ప్యాకెట్, బ్రిటానియా గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్, హెల్త్కి మంచిది కదా, అందుకని తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఇదేమో సఫోలా ఓట్స్, ఇదేమో ప్యాకెట్. ఈ 2 ఓట్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. పిల్లలకి తినిపిస్తే బాగుంటుంది కదా, హెల్త్కి మంచిదని. నెక్స్ట్ ఇది సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్. నేనైతే టీలో వేసుకుని తినడం అలవాటు, నా వల్లనే వానికి అలవాటు అయిపోయింది అలా తినడము. సో అందుకనే తీసుకుంటున్నాను ఇది. నెక్స్ట్ సగ్గుబియ్యం అంటారు కదా, స్వీట్స్ చేసుకుంటాము, అందుకని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమియా. ఇంట్లో ఉండే అన్ని ఫుడ్ ఐటమ్సే, స్పెషల్గా వాళ్ళ కోసం వేసుకున్నారు. చిప్స్, మనకి ఏ టైప్లో వచ్చినా తినేటి అంటే చిప్స్ ఒకటే అండి. చిప్స్ చాలా బాగా తింటారు. వాడంటే మళ్ళీ ఎవరో కాదు, మా అక్క వాళ్ళ బాబు పెద్దోడు. ఇది చెగోడి ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది బాదం హల్వా. నా అలాగే వాడికి కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇలా చిన్న అంటే ఇది తీసుకున్నాను కదా, ఇది కాజు అంటే డ్రై ఫ్రూట్స్. ఇది ఎక్కువగా ఇష్టపడతాడు వాడు, అందుకని ఇది తీసుకున్నాను పెద్ద ప్యాకెట్. ఇది జస్ట్ నార్మల్గా తీసుకున్నాను అంతే, చిన్న ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి మైనీస్ అండి. మైనీస్ తీసుకున్నాను. ఇంకా సాస్ కూడా తీసుకున్నాను. శాండ్విచ్ అలాంటివి చేస్తే బాగుంటుంది కదా, అందులో కానీ తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్. నేను ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ అమ్మ అసలు ఎక్కువ ఏం చేయదు. అందుకని వాడు నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి పిన్ని ఐస్ క్రీమ్ చేయి అని చెప్పేసి అంటాడు. అందుకని కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెకోడి 1+1 ఆఫర్ ఉంది ఇందులో, అందుకనే 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ నేను లాక్డౌన్కి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకున్నా. అంటే వర్క్ చేసేటప్పుడు నిద్ర రాకుండా టైంపాస్కి తినొచ్చు అని తీసుకెళ్ళా. అప్పటి నుండి వాడు పెద్ద హ్యాండ్ వీటికి. ఎప్పుడు వెళ్ళినా ఈ చాక్లెట్స్ నాకు డీమార్ట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నా సరే, ఈ డీమార్ట్లో తప్ప నాకు బయట ఎక్కడ దొరకవు. నేను చూసి ఎక్కడ దొరకలేదు నాకైతే. అందుకని ఎంత డిస్టెన్స్లో ఉన్నా డీమార్ట్కి వెళ్ళి ఇవి మాత్రం పక్కాగా తీసుకెళ్తాను ఇంటికి, చాక్లెట్స్ అవి. ఇది చాకోస్.
నెక్స్ట్ వచ్చేసి పల్లిపట్టీలు, మీరేమంటారో తెలీదు, మేమైతే పల్లిపట్టీలు అంటాం వీటిని. నెక్స్ట్ వచ్చేసి ఇవి పాప్కార్న్స్, ఇంకా లిటిల్ హౌస్. ఈ సాస్ 2 తీసుకున్నాను, యూజ్ అవుతుంది కదా, అదే వాళ్ళకి చేసి పెట్టాలని చెప్పేసి ఇంకా 2 తీసుకున్నాను. అందులోకి ఇంకా ఇది రెడ్ చిల్లీ పేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ మా పెద్దోడికే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని సామాన్లలో చిన్నోడికి సంబంధించి అంటే ఇది ఒకటే సెర్లాక్ తీసుకున్నానండి, ఒకటే తీసుకున్నా పాపం వాడి కోసం. ఇవన్నీ డింపుల్ కోసమే తీసుకున్నా, పెద్దోడి కోసమే తీసుకున్నా, చిన్నోడికి ఒకటే. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కొన్ని గ్రోసరీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, అండ్ ఇది వచ్చేసి రాగి పిండి, పుట్నాలు, నెక్స్ట్ పల్లీలు, తర్వాత గోధుమ పిండి. ఇంకా లాస్ట్లో మనం డీమార్ట్కి వెళ్తే మర్చిపోకుండా తెచ్చుకునేవి ఏంటంటే ఇవి స్ప్రైట్, థమ్స్ అప్. ఈ 2 లేకుండా డీమార్ట్ నుండి నాకు రిటర్న్ రావడం ఇష్టం ఉండదు. సో డెఫినెట్గా కూల్ డ్రింక్స్ తెచ్చుకోవాల్సిందే. ఇంక 2 కూల్ డ్రింక్స్ తీసేసుకున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఇవన్నీ నేను షాపింగ్ చేసిన గ్రోసరీస్, క్లాత్స్, అన్నీ యాక్సెసరీస్. అండ్ మా ఫ్రెండ్ పెళ్ళి కోసం చార్మినార్కి షాపింగ్ కోసం చార్మినార్కి ఒక 4 times వెళ్ళాను. నాకు అనిపించింది తన మ్యారేజ్కి తను చేసిన షాపింగ్ కన్నా నేను చేసిన షాపింగే ఎక్కువ అని. అన్నిసార్లు వెళ్ళాల్సి వచ్చింది 4 times. ఎందుకంటే 12కి చార్మినార్ షాపింగ్ అంటే 12కి అలా స్టార్ట్ అవుతుంది. మనం ఎంత ఎర్లీగా 10కి 9కి వెళ్ళాలనుకున్నా షాప్స్ ఓపెన్ చేయరు, 12కే ఓపెన్ చేస్తారు. ఎందుకంటే లేట్ నైట్ వరకు ఉంటారు కదా, 11 వరకు షాప్స్ ఉంటాయి, అందుకని క్లోజ్ చేస్తారు. 12కి మార్నింగ్ 12కి ఓపెన్ చేస్తారు. ఇంకా అలా వెళ్ళి అన్నీ చూసి సెలెక్ట్ చేసుకునేసరికి మనకి నైట్ అయిపోతుంది. అలా టైం సరిపోక 4 times వెళ్ళాను నేను తన షాపింగ్ కోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇందులో కోటి స్ట్రీట్ షాపింగ్లో, ఇంకా బేగం బజార్, కూకట్పల్లి, అన్ని స్ట్రీట్ షాపింగ్స్లో తీసుకున్నవి ఉన్నవి. ప్రతి ఒక్క స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ అనేది వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి. అందులో స్ట్రీట్ షాపింగ్ వీడియోలో అయితే కంప్లీట్గా నేను ఎక్కడ ఏ షాప్లో ఎలాంటి క్లాత్స్ దొరుకుతాయి, తర్వాత ప్రైజెస్ ఎలా ఉంటుంది, షాప్ నెంబర్ కానీ అడ్రస్ కానీ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జ్యువెలరీ గురించి కూడా బేగం బజార్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇప్పుడు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ సో ఇదంటే ఇంకా ఇవాళ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంతటితో వీడియో. అండ్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నేను. సో ఓకే, బాయ్, టేక్ కేర్.